నమస్తే. నా ప్రభాత కమలంకు స్వాగతం. ఈరోజు మన ఛానల్లో మీరు వినబోయే కథ శ్రీమతి మంగు కృష్ణకుమారి గారు రచించిన ఏ దానం. మంగు కృష్ణకుమారి గారికి చిన్నప్పటి నుంచి సాహిత్యం అంటే చాలా ఇష్టం. వారి అమ్మా నాన్నలు కూడా సాహిత్యం అంటే చాలా ఇష్టంగా ఉండేవారు. రిటైర్ అయిన ఫేస్బుక్లోకి వచ్చిన తర్వాతే ఎక్కువగా వ్రాశారు. కృష్ణకుమారి గారు మినీ కథలు రాయటంలో సిద్ధహస్తులు. ఫేస్బుక్లోని సాహితీ సమూహాలలోని అన్ని సాహితీ ప్రక్రియలలో ఉత్సాహంగా, అంటే పొట్టి కథలు, పోటీ కథలు, హాస్య కథలు, కవితలు, కమామిష్లు ఇలా అన్నిటిలోనూ చాలా ఉత్సాహంగా పాల్గొంటారు. కృష్ణకుమారి గారి కథలు ఫేస్బుక్ సాహితీ సమూహాలలోనే కాకుండా వివిధ పత్రికలలో కూడా ప్రచురించబడ్డాయి. చాలా కథలకు బహుమతులు కూడా వచ్చాయి. కృష్ణకుమారి గారు విశాఖపట్నం ఇండియన్ నేవీలో 37 ఏళ్ళు ఉద్యోగం చేశారు. క్లర్క్గా జాయిన్ అయ్యి ఆఫీస్ సూపరింటెండెంట్గా రిటైర్ అయ్యారు. కృష్ణకుమారి గారి శ్రీవారు మంగు రాజగోపాలరావు గారు సుప్రసిద్ధ జర్నలిస్ట్. ఈ దంపతులు విశాఖపట్నంలో స్థిరపడ్డారు. వీరికి ఒక అమ్మాయి అల్లుడు ఇంజనీర్లు, అమెరికాలో ఉంటారు. వారికి 2 పిల్లలు. మంగు కృష్ణకుమారి గారి పరిచయం క్లుప్తంగా విన్నారు కదండి. ఇక కథ విందాము పదండి. ఆ సత్రంలో ప్రతిరోజు తెల్లవారుజాము నుంచే సందడి అలికిడి మొదలవుతుంది. చనిపోయిన వారికి దశదిశ కర్మకాండలు, మాసికాలు, సంవత్సరీకాలు అంతా చాలా పద్ధతిగా జరిపిస్తారు. పరిశుభ్రత, నియమనిష్టలు ప్రధానంగా పాటిస్తారు. పూజలు, తంతులు అయిన తర్వాత ఆ నిర్మాల్యం తీసేందుకు తేలికగా ఉండే బకెట్లు ఎప్పుడూ రెడీగా ఉంటాయి. నిష్ఠ చాలా ఎక్కువగా ఉండే నాగేశ్వరరావు గారు మాటలు సరిగ్గా రాని నత్తిగా మాట్లాడే ఓ పేద బ్రాహ్మణ కుర్రాడికి తంతులు అయిన తర్వాత దర్భలు, అరిటాకులు వంటివన్నీ బాల్చీల్లోకి ఎత్తే పని అప్పచెప్పారు. మన్యం చాలా హుషారుగా ఈ పని చేస్తాడు. అపర కర్మలు చేయించే బ్రాహ్మణుల కార్యక్రమాల కోసం కొన్ని గదులు, ఎక్కడెక్కడి నుంచో వచ్చేవారు ఉండడానికి వేరే గదులు, భోక్తలకి భోజనాలు, కర్మ చేసే ఇంటివారికి భోజనాలు వడ్డించేందుకు వేరే హాళ్ళు, మడిగా వంటలు వండే వాళ్ళ కోసం వేరే ప్రత్యేకమైన వంటగదులు అన్నీ పద్ధతిగా ఉంటాయి. పితృదేవతలకి అందించే వాయస పిండాలు తీసుకునే కాకుల కావులు వింటూ కర్తలు, బంధువులు పులకించిపోతూ ఉంటారు. ఆకాశ దండాల మీదన మడిచీరలు, పంచెలు ఆరుతూ ఉంటాయి. సోమిదేవమ్మ లాంటి కావమ్మ గారి ఆధ్వర్యంలో వంటలు చకచకా వండేస్తారు. పద్ధతి తప్పకుండా 4 కూరలు, పచ్చళ్ళు, పెసరపప్పు, గారెలు, నువ్వులుండలు, పరమాన్నంతో పాటు కర్తలు ఏదైనా ప్రత్యేకంగా కోరితే ఆ వంటకం చేస్తారు. ఘుమఘుమలు బయటి వరకు ఘుమాయిస్తాయి. సహాయకులు ఎంతమంది ఉన్నా కావమ్మ గారికి కుడి భుజం రుక్మిణే. సదా వంటలు వడ్డనలతో ఉన్న ఆమెని చూసిన వారు ఆశ్చర్యపోతారు. రుక్మిణికి ఒక కన్ను మెల్ల, కింది పెదవి చాలా బండగా ఉంటుంది. అయినా వయసు తెలియని నావళం మాత్రం ఉందామెలో. సత్రం మేనేజ్మెంట్ అంతా చూసేది నాగేశ్వరరావు గారే. ఫోన్లోనో మెసేజ్లోనో ఎలాగోలా బుక్ చేసుకుంటారు. అన్ని రాష్ట్రాల నుంచి వస్తూనే ఉంటారు. ఎవరిని నిరాశపరచరు నాగేశ్వరరావు గారు. బాగా వృద్ధులు చనిపోతే కర్మకాండలు చేసేందుకు వచ్చిన వాళ్ళు చాలా సంతృప్తిగా వెళ్తారు. ఆ రోజు నాగేశ్వరరావు గారు కావమ్మని, రుక్మిణిని పిలిచారు. అమ్మ, మనకి యూపీ నుంచి ఒకతను వస్తున్నాడు. అతని భార్య చనిపోయిందట. మరీ పెద్దవాడు కాదు, ఒక్కతే కూతురట. తనే కర్మ చేస్తాడట. అవునా, మనం అన్నీ చేద్దామండి అంది రుక్మిణి. భార్య అంటే చాలా ప్రేమ కాబోలు. దానాలన్నీ ప్రత్యక్ష దానాలే చేస్తాడట. గోదానం అంటే గోవునే ఇస్తాడట. భూదానం కూడా భూమిని కొని మరీ దానం చేస్తాడట.
దానం తీసుకున్న వాళ్ళకే దక్కేలా చూడమని ఫోన్లో అడిగాడు. శర్మ గారికి అప్పచెప్తాను. వంటకాలు మాత్రం మనం కాస్త ప్రత్యేకంగా ఇతనికి అన్నీ జరపాలి. కావమ్మ గారు, మీరు రుక్మిణి నా మాట నిలబెట్టాలి. కావమ్మ వెంటనే చెప్పేసింది. అయ్యో, ఎంత మాటండి! మీరు చెప్పడం మేము చేయకపోవడమోనా? ఉత్తరాది అంటున్నారు. అటువైపు తీపి చేయాలన్నా నేను రుక్కు మడిగా చేస్తాం. రుక్మిణి కూడా తను అన్నీ వాళ్ళకి కావలసినట్టు చేస్తానని మాట ఇచ్చింది. అతను తెలుగువాడే అటమ్మా. భార్య యూపీ బ్రాహ్మణుల్లా ఉంది. వంటకాలు మన సంప్రదాయం ప్రకారమే చేద్దాంలేండి అనేశారు నాగేశ్వరరావు గారు. అనుకున్న రోజుకి యూపీ నుంచి గోకుల శర్మ, అతని బంధువులు హిందీ వారు దిగారు. నాగేశ్వరరావు గారు స్వయంగా గోకుల శర్మని కలిసి సానుభూతి చెప్పారు. అతను ఇస్తున్న దానాలు విని బ్రాహ్మణులు అందరూ అతని భార్యకి పిండ ప్రదానం చేయించేందుకు సిద్ధమయ్యారు. శ్రాద్ధక్రియలు చేయించడంలో, మంత్రం చదవడంలో మంచి పేరున్న సూర్యనారాయణ శర్మ గారికి అప్పచెప్పారు. గోకుల శర్మ అక్కడ ఉన్న బ్రాహ్మణులందరికీ దానాలు ఇస్తానని చెప్పాడు. దానితో కర్మలు చాలా జాగ్రత్తగా చేస్తున్నారు అందరూ. మంచి కుర్చీ మీద పట్టుచీర వేసి దాని మీద గోకుల శర్మ భార్య లావణ్య శర్మ ఫోటో పెట్టి మంచి పూలదండ వేశారు. గులాబీలంటే ఇష్టమట. బుట్టతో గులాబీలు అక్కడ ఉంచారు. గోకుల శర్మ ప్రత్యక్ష దానాలు చేస్తాను కానీ తీసుకున్న వారికే అవి దక్కాలని, ఉప్పు తిల్లలు లాంటి దానాలు తీసుకున్న వారికి వేరే డబ్బు ఇస్తానని కోరాడు. మాట నిలబెట్టుకోవడం అలవాటు ఉన్న సూర్యనారాయణ శర్మ గారు ఆవు దూడ అమ్మే గొల్ల మల్లయ్యని పరిచయం చేశారు. మల్లయ్య వినయంగా ఆవు అలవాటు పడ్డదాకా తను రోజు వారింటికి వెళ్ళి గడ్డి కుడితి పెడతానని, దాణాకి తనకి డబ్బు ఇవ్వమని కోరాడు. గోదానం తీసుకునే సోమేశ్వర శర్మ ఆ గోవుని ప్రాణప్రదంగా చూసుకుంటానని, తన పెరట్లో జాగా ఉందని, తన భార్యకి ఆవుని సాకడం వచ్చని మాట ఇచ్చాడు. సత్రంలో గోకుల శర్మ వాళ్ళ హడావిడి చాలా ఎక్కువగా కనిపించింది. ఇతరులు కూడా కుతూహలంగా చూస్తున్నారు. 10వ రోజు తర్పణాలు వదిలి వచ్చిన గోకుల శర్మ అరుగు మీదే భార్య ఫోటో పెట్టుకుని వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టాడు. ఏదో పని మీద అటు వస్తున్న రుక్మిణి గోకుల శర్మను చూసి ఉలిక్కిపడింది. తనని అతను చూడకుండా అడుగులు వెనక్కి వేసింది. ఇంతలో ఏడుస్తున్న గోకుల శర్మని అతని బంధువులు చుట్టుముట్టి హిందీలో ఓదార్చడం మొదలుపెట్టారు. భోక్తలకి వడ్డనలు చేసేందుకు గోకుల శర్మ బంధువు కోడలి వరసామె ముందుకు వచ్చింది. రుక్మిణి వడ్డనల జోలికి రాకుండా వంటగదిలోనే ఉండిపోయింది. మర్నాడు వంటలని అందరూ తెగ మెచ్చుకున్నారు. కావమ్మ గారు వచ్చి, ఒసే రుక్కు, నువ్వు చేసిన కూరలు ఆ గోకులు తింటూ అచ్చం మా అమ్మ చేసినట్టే ఉన్నాయి అని తెగ మెచ్చుకున్నాడే. మా రుక్కమ్మ చేసిందబ్బాయి అంటే అతను అతని భార్య పేరు మీద రేపు ఒకరికి పట్టుచీర మీద ఒక నగ పెట్టి దానం చేస్తాడట. నీకు చేస్తాను అని అంటున్నాడు అంది. మూసివాయనం ముత్తైదువులు వచ్చారు కదా అంది రుక్మిణి. అయ్యో, వాళ్ళకి మంచి చీరలే ఇస్తున్నారు, ఇది అదనంగా ఇస్తాడట అంది కావమ్మ. మన సరస్వతి కూతురికి పెళ్లి చేయాలంటుంది, తనకి పనికి వస్తుంది, ఆమెకి ఇప్పించండి, నాకొద్దు అనేసింది రుక్మిణి. గొణుక్కుంటూ ఊరుకుంది కావమ్మ. 12వ రోజు దానాలు గోకుల శర్మ చేసినవి చూసి బ్రాహ్మణులందరూ అదిరిపోయారు. సువర్ణ దానం సూర్యనారాయణ గారి కొడుకు ఆదిత్య శర్మకే ఇప్పించారు. మంచి ముత్యం పొదిగిన బరువైన ఉంగరం ఇచ్చారు. గోదానం సోమేశ్వర శర్మ తీసుకొని గోవుని జాగ్రత్తగా చూసుకుంటానని చెప్పాడు. భూదానం సూర్యనారాయణ శర్మకే చేశారు. సిటీకి కాస్త దూరంగా 150 చదరపు గజాల జాగా కొని డబ్బు ఇచ్చేశాడు. వెండి తిల్లలు, నెయ్యి, వస్త్రాలు, ధాన్యం, గుడాదానం, లవణదానం తీసుకున్న వాళ్ళకి ఎక్కువ దక్షిణ రూపాన ఇచ్చాడు. అందరూ సంతృప్తిగా అతని భార్యకి స్వర్గలోక ప్రాప్తి లభిస్తుంది అని దీవించారు. కావమ్మ గారి ఆధ్వర్యంలో సరస్వతికి పట్టుచీర మీద ఒక్క పేట గొలుసుతో భార్య చెల్లి చేత ఇప్పించాడు. సత్రంలో కార్యక్రమాలు చేసే అందరూ బ్రాహ్మణులకి ఏదో ఒక దానం చేశాడు. ఆఖరికి సత్రంలో ఉండే పనివాళ్ళకి, గేటు కాపలా కాసే పట్టయ్యకి కూడా నగదు బహుమానం కవర్లలో పెట్టి ఇచ్చాడు.
ఆ సత్రంలో గోకుల శర్మ దగ్గర బహుమానం పుచ్చుకొని వారు ఎవ్వరూ లేరు. గోకుల శర్మ బంధువులు కారులో బయలుదేరుతూ ఉంటే సత్రంలోని అందరూ అతనికి వీడ్కోలు పలకడానికి మూగారు. అందరికీ అతను ధన్యవాదాలు చెప్పాడు. అతని చేతిలో భార్య ఫోటో ఉంది. నాగేశ్వరరావు గారు ఆప్యాయంగా సాగనంపుతూ ధైర్యవచనాలు చెప్పారు. సంవత్సరీకాలు ఇక్కడ చేసుకోవచ్చని హామీ ఇచ్చారు. గోకుల శర్మకి భార్య మీదున్న ప్రేమని అందరూ పొగుడుతూనే ఉన్నారు. అలసిపోయి అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ సర్దుకున్నారు. మోకాళ్ళ మీద తల పెట్టుకుని వంటగదిలో ఓ మూల కూర్చుంది రుక్మిణి. కావమ్మ గారు వచ్చి పక్కనే చతికిల పడింది. అబ్బా, ఆ గోకుల శర్మకి పెళ్ళామంటే ఎంత ప్రేమే రుక్కమ్మ. 10,000 ఖరీదు చేసే పట్టుచీర మీద తులంన్నర గొలుసుతో ఇచ్చాడు. మాట విన్నావు కాదు, నీకే దక్కును కదా ఆ చీర గొలుసు. ముత్తైదువ చీర తీసుకోవడం తప్పు కాదు కదే అంది. కందగడ్డలా మారిన మొహంతో లేచి రుక్మిణి విసురుగా అంది. అతనెవరో నాకు దానం ఇచ్చేదేంటి పిన్నిగారు? 15 ఏళ్ల క్రిందట నేనే అతనికి దానం చేశాను అంది ఉద్రేకంగా. నువ్వా? ఏం దానం చేశావు? అనుమానంగా అడిగింది కావమ్మ. గర్భాధానం. దుఃఖం పొర్లుతూ ఉంటే అంది రుక్మిణి. వెక్కి వెక్కి ఏడుస్తూ మొహం చేతుల్లో దాచుకుంది. ఉలిక్కిపడ్డది కావమ్మ. ఏమిటి? ఆ గోవిందుడే ఈ గోకుల శర్మ అని మాత్రం అనగలిగింది. తనకి చదువు లేదని, అందం తక్కువని పెళ్ళైన 2 నెలలలోపే వదిలేసి ఎవరో హిందీ అమ్మాయిని పెళ్లి చేసుకుని తన భర్త గోవిందరావు అయిపు లేకుండా పారిపోయాడని రుక్మిణి ఎప్పుడో చెప్పడం తలుపుకు వచ్చింది. ఇంకో మాట మాట్లాడకుండా రుక్మిణి తల నిమురుతూ మౌనంగా కూర్చుంది కావమ్మ. మంచి ఆలోచనాత్మక కథ మనతో పంచుకున్నందుకు కృష్ణకుమారి గారికి, చక్కని చిత్రాలతో మనకు వినిపించిన సుమకు, విని వారి అమూల్యమైన అభిప్రాయాలను తెలిపిన మిత్రులకు ధన్యవాదాలు. కృష్ణకుమారి గారి ఇంటర్వ్యూని మన ఛానల్లోనే మీరు చూడొచ్చు. ఇంటర్వ్యూ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాము, తప్పక చూడండి. వచ్చే వారం మరో కొత్త కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు మంచి కథను కబుర్లో ప్రభాత కమలంలో మన దేవాలయాల గురించిన విశేషాలు మా ఇంకో ఛానల్ సాహితీమాలలో ప్రతి ఆదివారం ఉదయం 11 గంటలకు వినండి. సాహితీమాల లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నది. అది కూడా సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీకు మేము పోడ్కాస్ట్ చేయగానే వస్తుంది. తప్పక సబ్స్క్రైబ్ చేస్తారు కదూ. అలాగే మీ అభిప్రాయాలను మాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ధన్యవాదాలు.